హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కాకరకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా చేసుకుంటే మనకు చేదు తక్కువగా ఉంటుంది, అలానే టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇంగ్రీడియంట్స్ లిస్ట్. కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు, శనగపిండి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, సాయి మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, కాకరకాయలను తీసుకున్నాను, పచ్చిమిర్చి, కొత్తిమీర. ఫస్ట్ కాకరకాయలని ఇలా పైన చెక్కేసుకోవాలి. మరి లోతుగా అవసరం ఉండదు, జస్ట్ పైన ఇలా పీల్ తీసేసుకోవాలి. ఇలానే రెండు కూడా తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మధ్యలోకి కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని ఇలా స్పూన్ యూజ్ చేసుకుని ఈ మధ్యలో తీసేసుకోవచ్చు, ఈజీగా వచ్చేస్తుంది. ఇలానే తీసేసుకుని మొత్తం అన్నీ కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి మరిగించాలి. ఇవి బాయిల్ అవుతున్నప్పుడు కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు వేసుకుని ఒక 10 మినిట్స్ వీటిని ఇలా బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటె పెట్టి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. బాయిల్ అయిపోయి చూసారు కదా, కరెక్ట్గా 10 మినిట్స్. ఇప్పుడు ఇలా కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. శనగపప్పు, సాయి మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి వేగాక మిగిలినవి వేసుకుందాం. వేయించుకోవాలి. వీటిని వేగిపోయాయి. పచ్చిమిర్చి వేసుకున్నాను, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలి. వాటర్ నుంచి ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటిని ఇవి వేసుకుని ఇలా కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఒక 10 to 15 మినిట్స్ వీటిని ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్లోకి మారుతాయి, అంతవరకు కూడా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి చూసారు కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. శనగపిండి వద్దనుకున్న వాళ్ళు ఇలానే దింపేసుకుంటే సరిపోతుంది, కానీ శనగపిండి వేసుకుంటే డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. 2 స్పూన్స్ వేసుకున్నాను. వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ అయ్యేలా ఫాస్ట్గా మిక్స్ చేసేసుకోవాలి. ఎందుకంటే శనగపిండి ఎక్కువసేపు వేగితే కనుక మాడిపోయిన టేస్ట్ వచ్చేస్తుంది. జస్ట్ వేసుకుని ఒక 1 మినిట్ అలా మిక్స్ చేసేసుకుని ఆఫ్ చేసేసుకోవాలి. అంతే, ఇలానే సర్వ్ చేసేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్లోకి ఇలా కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. అలానే కాకరకాయ తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు ఏంటి, అలా ఎవరికైనా సరే కాకరకాయ మంచిది. ఇలా చేసి పెట్టండి, ఇష్టంగా తింటారు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.